యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17 వచనం 3:17. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక. ఈరోజు మనం విన్నాం కదా, 70 వారాల ప్రవచనం విన్నాం, 69 వారాలు అయిపోయింది, సంఘకాలం కొనసాగుతుంది, చివరికి 1 వారం మిగిలింది. ఏంటది? ఈ విషయం చెప్పాలి, చాలామందికి తెలియదు. ఎటు చూసినా అడుగో వచ్చేసాడు అంత్యక్రీస్తు, ఇడుగో ఈయనే అంటున్నారు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది స్పష్టంగా. ఏమర్థమైంది? ఇప్పుడు వీళ్ళు చెప్పే ఈయన ఆయన కాదు, అంత్యక్రీస్తు బయటపడాలి అంటే సంఘం ఏమవ్వాలి? ఎంత ధన్యులు మనం వాక్యం చెప్పాడు దేవుడు మనకి. అంటే ఇప్పుడు చాలామంది అడుగో అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడంటే నమ్మద్దు అని చెప్పాడు. అలా చెప్పే వాళ్ళని దేవుడు ఏమని చెప్పాడు? వాళ్ళంతా ఎవరంట? అబద్ధ. ఇంత వివరాలు ఇక్కడ రాసుంటాయి. మా అంత్యక్రీస్తు, గ్రీకు మూలాలు, మాదియ పారసీక సామ్రాజ్యం, పొట్టేలు, 2 కొమ్ములు ఒకదానికంటే మరొక ఎత్తు పెరిగింది. మాదియ పారసీకం తగ్గిపోతూ వచ్చింది. చూడండి, పారసీకం పెరుగుతూ వచ్చింది. పారసీక సామ్రాజ్యం నిలబడింది. ఆ పారసీక సామ్రాజ్యంలో దేవుడు ఎన్నుకున్న అన్య రాజే కోరేషు నా మంద కాపరి. కోరేషు పుట్టక ముందే పారసీక సామ్రాజ్యము నుండి కోరేషు వస్తాడని, దేవుని మందిరము కట్టడానికి కోరేషును వాడుకుంటాడని ఎప్పుడో యేసుక్రీస్తు భూమి మీద పుట్టడానికి ముందు 700+ సంవత్సరాలకు ముందే దేవుడు ప్రవచన గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయించాడు. మాదియా పారసీక సామ్రాజ్యం. మాదియా తగ్గిపోతూ వచ్చింది, పారసీకం పెరుగుతూ. ఈ 2 బలమైన రాజ్యాలుగా ప్రపంచంలో నలుదిక్కులా ప్రబలిపోతూ ఎదురు లేకుండా తిరుగులాడుతున్నప్పుడు పడమటి నుండి భూమి మీద కాలు నిలపకుండా వేగంగా వచ్చేసింది మరొక జంతువు. ఏ జంతువు అది? మేక. వేగంగా రావడం తెలుసా, బలంగా తలపడింది. మాదియా పారసీకం మిగిలింది, పారసీకంతో తలపడి దాన్ని కిందకేసి తొక్కి ఏ రాజ్యం నిలబడింది? గ్రీక్. కొమ్ము. ఆ కొమ్ము ఎవరు విరగొట్టలేదు. కొమ్ము ఏమంటారు? అదే అంటే అలెగ్జాండర్ చక్రవర్తి 33 సంవత్సరాలకు చచ్చిపోయాడు. ఆయనకు వారసులు లేరు, స్వజనులు లేరు. అది కూలిపోయిన తర్వాత ఆయన 4 సైన్యాధిపతులు ఆ దేశాన్ని పంచుకొని తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు పడమర కూలిపోయాయి, ఉత్తరం దక్షిణం 2 నిలబడ్డాయి. ఉత్తరం దక్షిణం చాలా యుద్ధాలు చేశాయి. ఇప్పుడు దక్షిణము ఉత్తరము ముందు నిలబడలేకపోయింది, ఉత్తరం నిలిచింది. ఉత్తరపు దిక్కు నుండి క్రీస్తు విరోధి వస్తాడు, అదే సిరియా. మళ్ళీ చెప్పాను నేను, వింటున్నారా? అంటే రాకడ సమీపంగా ఉంది. ట్రంప్ 20 సూత్రాల ఒప్పందాన్ని ప్రతిపాదించాడు, దానిలో శాంతి ఏర్పడింది. ఇది తాత్కాలికమే, యుద్ధం చల్లబడలేదు, రక్తపాతం ఆగలేదు, మళ్ళీ యుద్ధాలు జరుగుతాయి. యుద్ధం ఆగదు. అంత్యక్రీస్తు వచ్చి సంఘం ఎత్తబడిన తరువాత 7 సంవత్సరాల నిబంధన చేసి 3.5 సంవత్సరాలు శాంతిని, ఒప్పందాన్ని కుదురుస్తాడు. ఆ 3.5 సంవత్సరాల్లో ఎన్నో సంవత్సరాలుగా, 100 సంవత్సరాలుగా ఇశ్రాయేలు ఎదురు చూస్తున్న దేవాలయాన్ని కడతారు. వాడే కట్టిస్తాడు. వాడే కట్టించి క్రీస్తు పూర్వం 168వ సంవత్సరంలో అంతియోక ఎపిఫెనస్ లాగా వీడే దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అంటాడు. బలులు ఆపేస్తాడు. అప్పుడు తెలుస్తుంది చివరి 3.5 సంవత్సరాలు శ్రమల దినాలు. అప్పుడు ప్రపంచ కూటమంతా కూడా అంత్యక్రీస్తుక రాజ్యాన్ని అప్పగిస్తాయి. రష్యా నాయకత్వంలో ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాల్లో యెరూషలేం పర్వతాల మీద మూగుతారు. అప్పుడు సంఘాన్ని తీసుకొని ప్రభువు, ఇదిగో నేను మేఘారూఢుడై వచ్చుచున్నాను, ప్రతి నేత్రము ఆయన్ని పొడిచిన వారు. ఇది సంఘం ఎత్తబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి? చివరి వారం. ఎన్ని సంవత్సరాలకి? 7 సంవత్సరాలకి. అంటే రహస్య రాకడికి, బహిరంగ రాకడికి ఎన్ని సంవత్సరాలు తేడా? 7 సంవత్సరాలు తేడా. ప్రతి నేత్రం ఆయన వచ్చి ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసి ప్రపంచ రాజ్యాలను ఓడగొట్టి. అందుకే మరొక వర్తమానం మీరు త్వరలో వింటారు. ప్రపంచ దేశాలన్నిటినీ దేవుడు యెహోషాపాతు లోయ దగ్గరకు తీసుకొస్తున్నాడు. ఇంతకీ యెహోషాపాతు లోయ ఎక్కడ కాదు, ఒలీవల కొండ మీద ప్రభు అడుగు పెడతాడు. 2 ముక్కలు అయింది, అటొక ముక్క ఇటొక ముక్క, మధ్యలో ఒక అగాధం ఏర్పడింది. అగాధం ఏంటి?
ఇన్ని తెలుసుకున్న మనం కావలి వారిగా ఉండాలి. అంటే అనేకులను మనం సిద్ధపడాలి, అనేకులను రండి, రాకడ సమీపంగా ఉంది, ప్రభు వస్తున్నాడు, సిద్ధపడ్డారా? రక్షణ పొందారా? మీరు మారు మనసు పొందండి. ఇదిగో యేసు క్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్నా రండి, వినండి, రక్షణ మా దగ్గర రక్షణే ఉంటుంది, మా దగ్గర రక్షణే ఉంటుంది. మా దగ్గర అప్పులు తీరటాలు ఉండవు, స్వస్థతలు ఉండవు, నూనె డబ్బాలు ఉండవు, చేతుగుడ్డలు ఉండవు, ఇంకేం ఉండవు. జరగబోయే సంగతులు మాకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కడుపులో గడ్డలు, మెదడులో కణితులు, క్యాన్సర్ పోవటాలు, రిపోర్ట్లు మారడాలు మా దగ్గర లేవు. మా దగ్గర ఉంది యేసు రక్తం. ప్రతి పాపమును నిన్ను కడిగి పవిత్రపరచునన్న సువార్త తప్ప మా దగ్గర ఏం ఉండదు. నిన్ను పరలోక రాజ్యానికి చేర్చే బాధ్యత మాది. ఎప్పుడంటే నువ్వు సువార్తను అంగీకరిస్తే. ఇది మటుకు చెప్పగలరా లేదా? ఇది చెప్పకుండా ఈ చివరి దినాల్లో రక్షించేవారు చెప్పకుండా ఇంకా నూనె డబ్బాల కోసం పరుగులు తీస్తున్న జనం, వాళ్ళని చూసి ఏడవాలి మనం. బాధ కదా. ఇక్కడికి వచ్చామండి అప్పులు తీరినాయండి, ఇక్కడికి వచ్చామండి రోగాలు పోయినాయండి. రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, కష్టాలు పోతాయి. అందుకు ఆ దేవుడు కాదు, పాపము తీసివేయవాడు ఆయన. నీకోసం పాపము తీసివేయడానికి, నీకోసం అప్పులు తీర్చేవాడైతే నీకోసం ఒక బ్యాంకర్ను పంపించేవాడు, రోగాలు తీసేసేవాడితో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ని పంపించేవాడు, నీకు ఇల్లు కట్టించడానికి ఇంజనీర్ని పంపించేవాడు, నీకేది కావాలో అది పంపించేవాడు. ఇందుకు కావాలని వచ్చింది. పాపాలు తీసేయాలి కాబట్టి ఎవరు వచ్చారు? ఆయనే వచ్చాడు. పాపము తీసివేయవాడు ఆయనే. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు విడుదల కలుగుతుంది కదా. పాపములు పరిహరించువాడు ఆయనే. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అమ్మా, ఇది కదా అవసరం. నీ పాపం పోయిందా? ఇది రక్షణ పొందితివా? మారు మనసు పొందితివా? ఇది కదా. కాబట్టి మనం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుచుదాం. చెప్పండి, నేను సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుచు.